ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండము 1వ అధ్యాయము 22వ వచనంలో, అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయులు విస్తారముగా జనసంఖ్య పెరుగుచుండగా ఫరో హృదయము భయపడింది, ఫరో హృదయము కలవరపడింది. వారి ఎదుగుదలను, వారి జనసంఖ్యను చూసి భయపడి ఆ మగ శిశువులందరినీ కూడా చంపివేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఎవరికి ఆజ్ఞాపించాడు? సైనికులకి కాదు, సైన్యమునకు కాదు, కానీ జనులందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. హెబ్రీల ఇంట్లో పుట్టిన ప్రతి ఒక్క పిల్లవాడిని, మగ శిశువును మీరు చంపివేయండి లేదా నైలు నదిలో పారవేయండి అని చెప్పి మరి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిద్దాం. మొదటిగా ఫరో, రెండవదిగా నైలు నది. సాతాను ఈ రెండింటిని వాడుకొని ఇశ్రాయేలీల ఎదుగుదలను నాశనం చేయాలనుకున్నాడు, దెబ్బతీయాలనుకున్నాడు. కానీ దేవుడు అదే ఫరోను వాడుకొని, అదే నైలు నదిని వాడుకొని మోషేను ఫరో గృహమునకే చేర్చాడు. ఏ నైలు నది వాడుకొని సాతానైతే మోషేను ఆ యొక్క పిల్లలను చంపివేయాలనుకున్నదో, దేవుడు ఆ యొక్క నైలు నదిని వాడుకొని మోషేను ఫరో గృహమునకు చేర్చాడు. ఈ గృహము నుంచి అయితే ఇశ్రాయేలీయుల మగ శిశువులు చంపివేయాలని ఆజ్ఞ వచ్చిందో, ఆ ప్రజలకు నాశనకరమైన వార్త వచ్చిందో, ఆ గృహము వారి నుంచే మరి మోషేకు పోషణ వచ్చింది. హల్లెలూయా. మరి మన జీవితంలో కూడా అనేక విధాలుగా మరి సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. అనేక విధాలుగా మనుషులను, పరిస్థితులను మన ఎదుగుదలకు విరోధంగా లేపుతూ ఉంటాడు. అయినప్పటికీ వాడు పన్నిన పన్నాగమును లేదా వాడు రూపుదిద్దిన ఆయుధమును దేవుడు మనకు మేలుకరంగా మారుస్తాడు. దేవుడు మనకు లేదా తన ప్రణాళికకు, తన ఉద్దేశం నెరవేర్చుకుంటకు సాతాను ఆయుధములను, సాతాను తంత్రములను మనకు దీవెనకరంగా మారుస్తాడు, మనకు మేలుకరంగా మారుస్తాడు. ఈ వాక్యం వింటున్నావా? నీ జీవితంలో కూడా సాతాను ఒకవేళ ఎటువంటి మరి ఆయుధములు కానీ మరి నీకు విరోధంగా ఏది రూపించినా కూడా దేవుడు ఈరోజు దాన్ని మేలుగా నీకు మార్చును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.